SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. తప్ప నుంచి గంట కొడుతూ గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్ కే బచ్చే. ఎవర్రా సువర్ కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్ కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా. వస్తున్నా. అక్కడే ఆగిరే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే మీసాలు లేనోడు నాకెంత పౌరుషం ఉంటుందిరా? కదలకరే. ఏంది బే? ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా? నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి MBBS తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు కిదరా? ఉదర్ దేఖో బే. అరే ఓ బాలు. బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు. నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, పిలికలేవి. బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు. అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏంటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुट्टिया उनके पास पास आते हैं। हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे। ఇట్లా హిందీ నై, తెలుగు మే బోలో. రేయ్ రేయ్ డాడీ, ఏంటి డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తాడు డాడీ. నోరు మీరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్? ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు. లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి. ఏంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? వాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. कारे कारे साले तू का? లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైనవాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా
ఉమ్మా. మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో ఆ, ఆ మున్న కరీంలాలకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసికించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు శివ శివ అరే వాహ్, ఆ, కృష్ణ కృష్ణ ఖతర్నాక్ హే రే. హట్. खूबसूरत लड़की. కృష్ణ ఎవరు బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ हाँ, రామ आंटी आंटी तेरी कुश्ती में मेरी पूछली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద గోవింద గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళు. గండిపేట. ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా ఇవిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు అట్లాగ నీకు సిల్లు పడద్ది. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలాగా ఈ కోటి కూడా ఉండదు. రాజ్ రాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ అ బిగ్ సక్సెస్. ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్స్ రాజ్. థ్యాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమాన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంటుగా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం. రాజ్! రాజ్! వదలండి, నన్ను వదలండి, వదలండి, వదలండి రా. కోసుకుంటుందిరా. తిప్పెట్టు తిప్పెట్టు తిప్పెట్టు. వదలండి త్రిషా. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్. బాయ్. మున్నాగానేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు? ఆడు మున్నా కాదురా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా? ఈయన మున్నా కాదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి వాడు పిడేలు పిడేలు మన పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వెళ్తా, వాళ్ళ పని పడతా. త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ 1, ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2, ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చెప్పేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా. నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు. రాజుని ఏం చేయొద్దు.
నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. రేయ్, నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. ఏయ్, మీ అందరూ అక్కడికి వెళ్ళండి. హే, కొట్టు భయ్యా, కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్, వాడెలా వచ్చాడ్రా? తెలీదు. హే. నీ అబ్బా. రాజ్, వాడితో మాట్లాడి కొట్టు. ఏయ్, ఆగరా. ఏమున్నా, ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే. గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? ఆ. అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. ఆ. మీరేంటి సార్ సక్సేనా గారిని కొట్టున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్, గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్. సారీ రా. త్రిషాజీ, రే 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 రే. तुम करता है, నువ్వు मारता है, तुम करता है, दोनों मिलके నన్ను వాయిస్తాయరా. ఏ బాబోయ్ బాబోయ్, భాగో భాగో భాగో. హే, గుడ్ షో. టైం కి వచ్చావు బాలు. మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. రే తిరుగు. రాజ్, కోక్ ఆర్ ఫ్యాంటా? కుక్. రేయ్, ఈసారి నీకు ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నాం. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్, సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను రా. కుక్కడివా, కుక్క కుక్క సుట్టీరా. అవా గా లేబర్ కాలనీ పాండుగాడు వచ్చిండు. గాని కాలనీలా రోడ్లు కావాలంట, కాంట్రాక్ట్ పి గానికే కావాలంట. పోయిన ఎలక్షన్ లో గాని కాలనీల 100 మెజారిటీకి ఎట్లా తక్కువైందంట. ఈసారి 1000 మెజార్టీ తెప్పించే బాధ్యత నాదన్నా. రోడ్లు కూడా అప్పుడు వేసుకుందాం బో. ఏందిరా యాదగిరి, నీళ్ళు లేందిరా? నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు నాయుడు. ఎరా గాడు నా పోరాడని తెలవదా? ఇంటి మీదకి వచ్చి ఆడమ్మగా తేడా లేకుండా రౌడీజం చేస్తుండనా? చేస్తాడవయ్యా. గాడు రౌడీజం చేసినా, మానభంగాలు చేసినా, మర్డర్లు చేసినా నాకు ఓటేసిండు. నా మనిషిని కాపాడుకోవాలి. గదిరా అంటే నా మీదనే కంప్లైంట్ చేస్తావురా? కదరా అన్న ఊకో అన్న, వీడి గురించి నీకు తెలియదు. కంప్లైంట్ చేస్తా యాదగిరి, నేను చెప్తున్నా కదా. నీకేం తెలియదు, వీడు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండీడు.
దేవుడు నా మనిషి అయినా సరే నన్ను డామినేట్ చేస్తే Oh my God. Hi. Hi. Happy birthday. Sorry వే ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. కేక్ కట్ చెయ్యి. ఏయ్ శేఖర్ ఎవడ్రా? ఎందుకో ఎవరాను నువ్వు వట్రా వట్రా You idiot! ఏంటి గొడవంతా? ఎందుకు వాళ్ళందరినీ కొడుతున్నావు? What's all this? Don't leave me! వదలొద్దు! You idiot! Thank you. ఎవడ్రా ఇక్కడ లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసింది? చెప్పండి. చిట్టిక్కల్లో మూసేస్తా. ఎర్రి మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? ఆడెవరో చెప్తారా? మొత్తాన్ని లోపలేయమంటారా? చెప్పండి. ఏంటి ఎవరు చెప్పరేంటి? కొంపదీసి నువ్వు చెప్తావే ఏంటి? మనకెందుకే? మాట్లాడరేంట్రా? ఎవడ్రా వాడు? చెప్పా. నేను చెప్తాను సార్. హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసింది ఇతనే సార్. ఏం చూస్తున్నావు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వచ్చి కొడతావా? సార్ నా మాటే మీకు తిరుగులేని ఎఫ్ఐఆర్. ఇమీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. విట్నెస్ ఉన్న అరెస్ట్ చేయకపోవడానికి నేనేం ఫిట్నెస్ లేని సిఐని కాదు. పదమ్మ స్టేషన్కి.
శబాష్ సునంద శబాష్. యు గ్రేట్ సునంద. ఓ థాంక్యూ. ఏంటి నువ్వు పెద్ద బెనజర్ బుట్టో అనుకుంటున్నావా? బుట్టో కాదు తట్టో కాదు, సునంద ద పవర్ఫుల్ లేడీ. వాడెవడో పెద్ద గూండా అయింటాడు, అందుకే ఎవరు నోరు మెదపలేదు. నువ్వు అనవసరంగా వాడి జోలికి వెళ్ళావు. అయితే ఏంటి? అయితే ఏంటా, రేపు మాప వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. వస్తే? వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. అవునా? పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస పుడిచేస్తాడు. నిజంగా? ఇవన్నీ కాదనుకో, వాడు మగాడు కాబట్టి లిప్ టు లిప్ కిస్ అన్న ఇస్తాడు. ఇస్తాడు. రోజు టీవీలో పేపర్లో చూడట్లేదు? అరే రే బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి నీకెందుకు ఇంత బిల్డప్? అదే నా వీక్నెస్. ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదు. అన్యాయం జరిగినట్టు కనిపిస్తే చాలు ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు చూడు, నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలాగో వాడి కంట పడకుండా జాగ్రత్త పడవే. అంతకు మించేం చేయను. నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా? ఎస్పీ గారి కొడుకు గారితో, ఆయన ఫ్రెండ్స్ గారులతో. వాడేం చేశాడో తెలుసా? ఫ్రెండ్ గా అయితే దీనికి ఓకే అంట, లవ్వర్ గా కాదంట. దీని అంతు చూడాలి. ఒక అమ్మాయి ఎలా చెప్పలేదని చంపుతా అన్నాడు. అన్నాడు, చంపలేదుగా. నువ్వు కూడా కొడతాను అనాలి, కొట్టకూడదుగా. ఈలోగా వాడు అమ్మాయిని చంపేస్తే మేం చూసుకుంటాం. ఏం సార్ మీరు చూసేది? చంపుంటే అమ్మాయి ప్రాణం మీరు తిరిగి తీసుకురాగలరా? ఏంటమ్మా నోరు లేస్తుంది? నేను లేస్తే ఏమవుతుందో తెలుసా? నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మామ బ్యాచ్ నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయి మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రా? ఏడి? ఎక్కడా? ఇట్స్ మీ మామ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామా కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా, విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా? గోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నాను. రేయ్ వీడిని A1 ముద్దాయి కింద రాయండి రా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయనే మా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెసా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సీఐని కాదమ్మా. విట్నెస్ ప్రూఫ్. సరే నేను చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదమ్మా, ప్రూఫ్. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా? బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్ ఉండమని? తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఇంకా నయం, దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమనలేదు. ఈ ఇంట్లో లయన్ అంటే అందరికి భయం, ఈ టైగర్ గాడికి తప్ప. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఓ సారీ డాడ్. ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి, వడ. ఉప్మా ఓకే. ఆహా, అమ్మ సాంబార్ అంటే సూపర్. గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా ఈ స్కూల్లో అవసరమా?
సూపర్. కూతుర్ల చేతులతో తింటారండి. స్పూన్స్ చూసేయండి. ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు. తాతయ్యని ఫాలో అవ్వండి. ఏంట్రా సన్ని, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం అక్కర్లేదురా, ఆయన చెప్పిందే కరెక్ట్. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి. మీరు మీ తాతని ఫాలో అవ్వండి. నేను మా తాతని ఫాలో అవుతున్నాను. ఏమండి వేడి వేడిగా ఇంకో ఏంటి ఏంటి వాడు ఉద్దేశం? ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను? ఇదే మాట వాడిని నేను అడిగానండి. వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట. ఏంటి వాడిని ఒప్పుకునేది? ఏం సాధించాడని? వీళ్ళని చూడు. వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్, డైనమిక్ బిజినెస్ మ్యాన్. అరే ఆడపిల్ల ఎంసెట్ లోనే స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది, మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తుంది. అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 ఆడిటర్. అరే చిన్నపిల్లలు వాళ్ళ క్లాసులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. వాడికి ఏముందని ఏదో పోజ్. అందుకే నాకు మండేది. అందరికీ దేవుడు ఒకేలా బ్రెయిన్ ఇవ్వడు. నాకు ఇచ్చిన బ్రెయిన్ కి చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి. కానీ ఆయన ఫెయిల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను. అది మెచ్చుకోరే. పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడు. ఏ అవి మార్కులు కావా? మాది కష్టం కాదా? రాష్ట్రంలో 80% స్టూడెంట్స్ వచ్చేది ఈ మార్కులేనండి. ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు. అసలు నాకు తెలియకడతాను నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? వాడిని ఏదైనా ఒక మాట అనిపోతే చాలు అర్జెంట్ గా ఎంటర్ అయిపోతావు. కొంచెం ఆగు. వీడికి బిజినెస్ ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, పిల్లలకి చదువులు ఉన్నాయి. అసలు నీకు ఏముందనరా అంత ధైర్యం? ఫ్యూచర్. పిచ్చి సన్నాసి. వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం ఇలాగే. హాయ్. ఎక్కడున్నావే? వచ్చాడే, నా వంకే చూస్తున్నాడే. పోలీసులకు ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా. రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అరుస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు. అదేమంటే ఏమీ లేదంటావు. రోజు తలకాయ నొప్పైపోయిందమ్మా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గర్ల్స్ పదండి. ఏమైంది? అతను లిప్ టు లిప్ కిస్ పెట్టినట్టు కలొచ్చిందే. వచ్చింది, అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను. ఈ కలైనా నిజం కాకుండా చూసుకో. వాడు మూర్ఖుడు అనుకో. పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. చూడండి, నా మీద కక్ష కట్టి రాయితో కొట్టి చంపాలని చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా? త్వరగా రా. సర్దార్జీ ఎవరన్నా వేసేయాలా? ఇంటికి మామ వచ్చింది, దావత్ జరుగుతుంది, బక్రా కాట్నా. కత్తి సూపర్ గా ఉంది. పెద్ద రౌడీ అనుకో. కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు.
భయపడతాననుకున్నావా? కత్తి చిన్నదా పెద్దదా అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి, నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళీ కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత, ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు? మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా? కాదు సార్. మరి ఎవరిని చంపుతావు? చేతిలో ఆ కత్తి ఏంటమ్మా? సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు? మరి చంపుతానంటున్నావు? ఆ రోజు పట్టించానని కక్ష కట్టి. సార్ ఎవరో ఎంత జెంటిల్మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్. లోపలే లేదనుకో ఫిట్నెస్ లేని సిఐ అనుకుంటారు. అదమ్మా. సార్ కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్. మనకు కాబోయే వాళ్ళ మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్మ్యానో? నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోయి, వెళ్ళిపోయి. నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి సునంద, నమ్మచ్చా? మంచోడేనా? మంచోడిలాగానే ఉన్నాడు. అయినా నీ జాగ్రత్తలను ఉండడం బెటర్. ఏంటిది? పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు, ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ రిటర్న్స్. ఒరే, నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూస్ క్రియేట్ చేస్తాడు. రేయ్ ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే అంత తాగు, నేను వెళ్ళి విషయం చెప్పొస్తా. ఏంట్రా చిన్న, ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. అలాగే. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు, కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల దగ్గర ఇచ్చుకుంటారు. ఆడిని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు, రండి. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంతో వెళ్ళి సారీ చెప్పు. అంకుల్ మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మానేసి ఇలాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రే మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. చేసింది చాలు, ఇంక వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, బొట్నాలు ఇవ్వండి. బుట్టన వెళ్ళి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లైన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బుట్టన వేలే కదా డాడీ. అరే పట్టట్లేదేంటి? అరే ఈ వైపు పడుతుంది, పట్టట్లేదు. ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. ఏమండి మీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. ఈడెవడరా? ఈడైతే మధ్యలో ఎవడన్నా దూరుతానండి, అప్పుడు మీరు నన్ను మిస్ అయిపోతారు. అందగత్త కనిపిస్తే చాలు కాంపిటీషన్ అండి, కాంపిటీషన్. అందుకే ముందుగా ఖర్చు పెద్దామని. ఇప్పుడు హైదరాబాద్ టు గుంటూరు బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ప్లాట్ఫామ్ మీద 200 మంది వెయిటింగ్. అక్కడ ఉంది ఒకటే బస్సు, అందులో 60 సీట్లు. అప్పుడు బస్సు రాగానే ఏం చేస్తామండి? ఆ మాత్రం తెలీదా? ఖర్చు వేస్తామండి. ఎవడు ఖర్చు ముందుగా వేస్తే ఆ సీట్ ఆడవుతుంది. 6 గంటల బస్ జర్నీకే వాళ్ళంత అడ్వాన్స్డ్ గా ఉంటే 100 years మన లైఫ్ జర్నీకి మనం ఇంకెంత అడ్వాన్స్ గా ఉండాలో చెప్పండి. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పాను, ఖర్చు వేసాను. విల్ యు షట్ అప్? ఓకే ఓకే, మీ కోపం రావడం సహజం, న్యాయం. మీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే కోపడేవాడినండి. నా ప్లేస్ లో మీరున్నా నా అలాగే మాట్లాడేవారండి. ఆర్ యు మ్యాడ్? మీరు ఏమైనా అనుకోండి, నా పేరు జగన్ అలియాస్ చిన్న మనసు వెన్న. You? ఆలస్యం వద్దండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. టైం తీసుకోవద్దే. టచ్ లో ఉంటానే. బాయ్. అవసరమా ఈ బ్యూటీ పార్లర్లు, బ్యూటీ టిప్స్ ఇవన్నీ అవసరమా? నా గురించి నీకు అవసరమా? నాకే అవసరం. ఇప్పుడు అడ్డమైన క్రీమ్లు పౌడర్లు రాసుకొని ఫేస్ పాడు చేసుకుంటావు, ఆ తర్వాత నిన్ను భరించాల్సింది నేనే కదా. రాకు, ఇంకెప్పుడు ఇటు రాకు. నన్ను కమెంట్ చేయడానికి వాట్ రైట్ డు యు హావ్ ఆన్ మీ? ఖర్చు వేశాను కదా.
ఏయ్ బైక్ ఎందుకు అడ్డం పెట్టా? ముందు కాళ్ళకి ఏమైనా అడ్డం పెట్టుకో. ఏంటి అడ్రస్? దిస్ ఇస్ అ మిడి. మిడ్డీయా? ఇంత చెడ్డీ నడుము చుట్టుకొని దానికి మిడ్డీ అని టైటిల్ ఒకటి. ఏయ్, ఏంటి ఆ లుక్? చక్కగా శారీ కట్టుకోవచ్చుగా. సరే కాళ్ళు కట్టు. ఇలా అయితే కుర్రాళ్ళ కళ్ళకడ్డం పెడతావే. ఏయ్, ఇంకోసారి ఇలాంటి పీసు పీసు డ్రెస్సులతో బయటికి వెళ్ళావో ఫేస్ పగులుద్ది. ప్రేమతో చెప్తున్నాను. నేనే డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? నేను నీకు ఖర్చు వేసిన కాబోయే మొగుడినమ్మా. ఏంటి మిస్టర్ నడు మీద ఆడపిల్ల నడిపిస్తున్నావు? మరెవరు సార్? బాధ్యత గల భారతీయుణ్ణి. అంటే వీళ్ళంతా పాకిస్తాన్ వల్ల. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నావో నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. ఏయ్, ఇక్కడ గీత ఎవరు? నేనే. నువ్వా? ఏంటి రాత? లవ్ లెటర్. కోట్ తెలుసు కదా, ఆల్రెడీ అక్కడ ఖర్చు వేసా కదా. నా సైడ్ కన్ఫర్మ్ గా చేస్తుంటే మధ్యలో నీ గోలేంటే? తప్పేంటి? నీ ఫీలింగ్ నాకు ఎలా చెప్పావో తన ఫీలింగ్ నీకు అలాగే చెప్పింది. ముయ్, మనది వేరే డార్లింగ్. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఫేస్ కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా? ఆశ చూడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది టెంప్ట్ చేస్తున్నారు. నన్ను మిస్ అయ్యావో చాలా లాస్ అవుతావు. నీ మంచిగా చెప్తున్నాను, వెంటనే ఓకే చెప్పేసి. గెట్ లాస్ట్. ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మా తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మోహాడ పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా. రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ తీసుకెళ్ళి. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోట్ ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాగ్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి. అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే. అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కాదు. ఈ బాడీ అప్ టు బాటం మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్రా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిచ్చకొట్టేశారు. అది పో కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హాస్టల్కి చెప్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెత్తనం. మావా హాస్టల్ ఎక్కడా? పర్లేదు కదా మావా? ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా. నీ ఉన్నా కదా, రెచ్చిపో. ఏంటి ఇందాక సింగిల్ గా వచ్చారు, నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి కొట్టారు కదరే. గుడ్లప్పికొచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు రండి. ఇప్పుడు రండి, చూసుకుందాం. మళ్ళీ ఏంట్రా వచ్చావు? ఆహా, పుట్టిగానో రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. పక్క జరగవేని. పెయింట్ రోల్ లీడింగ్ నీదే కదనే. లెక్కు పెడతావే. మోకాలతో కొట్టింది నువ్వే కదే. వసాయ్, నీకు బావులు మావే లేరే. నీకిప్పుడు చిత్తడి ఉండవే.
నన్ను కొట్టేవేంట్రా కొట్టాలా నరకాలా ఏంట్రా ఇది ఉమెన్స్ హాస్టల్ ఏంటిది ఉమెన్స్ దేవాలయం ఏంటి చెప్పు దేవాలయం ఇక్కడ ఎవరుంటారా లేడీస్ దేవతలు ఎవరు దేవతలు అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాన్రా అసలు ఆడదంటే ఎవర్రా ఆడది అసలు మహిళ అంటే ఎవర్రా మహిళ అసలు స్త్రీ అంటే ఎవర్రా స్త్రీ అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా హ, ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు దేవతలు దేవాలయం ఫ్లోలో ఎన్నైనా అంటాను రా నా ఇష్టం ఏమండి గుడ్డ ఉందండి కొన్ని కత్తి ఉందండి దేనికి బాబు? చంపేయడానికి చంపేస్తానండి నరికేస్తాను వదిలిపెట్టను చంపేస్తాను పొడి చేస్తానండి పొడి చేస్తాను ఏయ్! వద్దండి